రండి, ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క బలలో మనం పాల్గొనక మునుపు ప్రభు యొక్క లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడినను, మరియు నేను మొదటి వినిన స్వరం బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదని నేను. కానీ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇక్కడ రాయబడినటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏంటి మాట అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడో ఆ సంఘము ఇక్కడికి రమ్ము అన్న మాటకి, సంఘం ఎత్తబాటుకి కొంత సూచనగా మనం చూస్తూ వస్తున్నాం. అయితే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే సంఘం ఎత్తబడిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది తర్వాత మనం చూడొచ్చు. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, సంఘం ఎత్తబాటు. బైబిల్ చెప్పేటటువంటి ఒక కోణం సంఘము ఎత్తబాటు గురించి మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరు ఎత్తబడతారు మొదట సంఘముగా అని అంటే, మరణము కాని నిద్రలో ఉన్నవారు. ఈ వారంతో ఈ మరణం కాని నిద్ర గురించి ముగింపు ఉండేది. వచ్చే వారం కొత్త కోణంలో ధ్యానిద్దాం. మరణం కాని నిద్రలో ఉండేవారు. మరణం కాని నిద్రలు ఎవరు ఉన్నారు? చాలామంది ఉన్నారు. ఒకటి, ఆ చిన్నదాని గురించి చూసాం. 2, ఎలీషా గురించి 2 వారాలు చూసాం. తర్వాత మోషే గురించి చూసాం. తర్వాత ఇస్కియా కాదక్క, సుమియోను గురించి చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే వీరి యొక్క జీవితాలు, వీరి యొక్క అనుభవాలు మనం చూడగా, అంటే మరణం కాని నిద్రలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు లేపబడుతున్న అనుభవం కూడా ఒకరోజు అంత దేవునికి మహింకరంగా ఉండబోతుందని మనం చూస్తూ వచ్చాం. సరే, ఈ విషయాలన్నీ ఇప్పటికీ మనం చాలా విషయాల్లో ధ్యానించుకుంటూ వచ్చాం. చాలా టేబుల్ వర్తమానాల్లో కూడా ధ్యానించుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ప్రియులారా, సుమియోను మరణం కాని నిద్రలోకి వెళ్ళక ముందు భూమి మీద తన జీవితం యొక్క అనుభవాలు ఏంటి, భూమి మీద ఉన్నప్పుడు తన జీవితంలో ఉన్న అనుభవాలు. మరణం కాని నిద్రలోకి వెళ్ళక మునుపు సుమియోను అంతకుముందు యేసు ప్రభువారిని ఎత్తిపట్టుకున్నాడు. హృదయం ఎత్తిపట్టిన అనుభవం ఉంది. దేవుని స్తుతించాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం వెళ్తున్నాడు. ఇంకా దేవుడు సిద్ధపరిచిన రక్షణ కన్నులారా చూశాడు. ఇంకా యేసు ప్రభువారు ఒక మర్మమని, ఆ మర్మంతో కూడిన వాటిని తెలియపరుస్తున్నాడు. ఇంకా యేసు ప్రభువారి గురించి వర్ణిస్తున్నాడు. ఇంకా మరణం కాకమునుపు ప్రభువుని చూడగలిగాడు. ఇవన్నీ కూడా సిమియోను యొక్క జీవితంలో మనకు బయలుపరచబడుతూ వచ్చినాయి. అయితే ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ప్రియులారా, ఏంటంటే, సుమియోను మరణం కాని నిద్రలోకి వెళ్ళక మునుపు భూమి మీద ఉన్నప్పుడు తన జీవితంలో ఉన్న అనుభవాలు, తన జీవితం యొక్క అనుభవాలు మనం చూసినట్టయితే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వాటిలో కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. ఏంటి ఆ మాటలు అంటే, ఇక్కడ రాయబడిన మాట, అసలు సంఘం ఎత్తబాటు ఎలా జరుగుతుంది చాలా కోణాల్లో ఉన్నాయి. కానీ ఒక కోణం చూసినట్టయితే, కడబోరం రోగంగానే బోర శబ్దం వినబడినప్పుడు సంఘం యొక్క ఎత్తబాటు గురించి మనం చూస్తూ వచ్చాం. అంటే కడబోరం రోగినప్పుడు సంఘము, మృతులైన వారు మొదట మరణము కాని నిద్రలో ఉన్నవారు లేపబడతారు. ఆ మీదట సజీవమైన నిల్చుండు మనము ఆయన ఎదుర్కొంటామన్నది మనం చూస్తూ వస్తున్నాం. సరే, మరణం కాని నిద్ర ఉన్నవారు మొదట లేపబడతారు. సరే, సుమియోను యొక్క జీవితంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏంటి ఆ విషయాలంటే, మరలా చెప్తున్నా చూడండి. సుమియోను మరణము కాని నిద్రలోకి వెళ్ళక మునుపు భూమి మీద తాను ఉన్నప్పుడు తన జీవితం యొక్క అనుభవాలు కొన్ని ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. మీ లేఖన భాగాన్ని బట్టి వందనాలు. కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్ను యజమానురాలు వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్న సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకునండి
తండ్రి, నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున మరొకసారి నన్ను జ్ఞాపకం చేసుకునండి. ఈ వాక్యం ధ్యానిస్తున్న దీవించండి తండ్రి. ఆరాధనలో మీరు తోడుకుంటూ వచ్చారు, ఇప్పుడు వరకు మీరు సహాయం చేస్తూ వచ్చారు. వందనాలు. ఈ టేబుల్ వర్తమానంలో కూడా దీవించండి. మాకును అవసరమైన వాటిలో పరలోకం నుండి మీరు అనుగ్రహించి మహిమ పొందండి. నేను భౌతికంగా బలహీనుడైనప్పటికీ క్రీస్తు యేసులో ప్రభువా శక్తి చేత బలం చేత కాకుండా మీ ఆత్మ ద్వారా ఈరోజు పరిచర్య జరిగించండి. దేవా, దేహంలో కానీ తనలో కానీ మెడలో కానీ ఉండే ఆ బలహీనతలు కూడా తొలగించండి. ఈరోజు ఈ పరిచర్య అంతా దీవించండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ తండ్రి బలలో పాల్గొనక మునుపు మమ్మల్ని మేము పరీక్షించుకుని మమ్మల్ని మేము సరి చేసుకుని దేవుని వాక్య వెలుగులో మేము ప్రభు యొక్క బలలో పాల్గొనే వరకు మమ్మల్ని సిద్ధపరిచి మా జీవితాలు మీకు ఎంతో మహిమార్థమై ఉండేలాగా సహాయం చేయండి. సుమియోన్ లాంటి జీవితం కలిగిన వారమై ఈ లోకంలో మేము జీవించినట్లు సహాయం చేయండి. సంఘంగా మేము ఎత్తబడే విధానంలో ఎంతో సిద్ధపాటు కలిగిన వారమై దేవుని రాజ్యం కొరకే మేము సిద్ధపడినట్టు సహాయం చేసి మహిమ పొంది అక్కడ తీర్చమని వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రములు. మరొకసారి రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉన్న వారిని సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలకి వెళ్ళి జరగకుండా సాయం చేయమని, చేరవచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మరణము కాని నిద్ర. ఇక్కడ మరణం కాని నిద్రలో ఉన్నవారిలో ఈరోజు సిమియోని మనం చూస్తున్నాం. అతడు యేసు ప్రభువారిని చూసిన తర్వాతే మృతి పొందిన అనుభవం ఉంది, కానీ యేసు ప్రభువారిని చూడకముందు మృతి పొందల. చూసిన తర్వాతే, అంటే అది లేఖన భాగం, లేఖనాలు అలా నెరవేర్చబడినాయి కాబట్టి వాక్య వెలుగులో సిమియోని యొక్క జీవితం అలా ఉంది. సరే, ఇప్పుడు సిమియోని యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా, సిమియోను మరణం కాని నిద్రలోకి వెళ్ళక మునుపు భూమి మీద ఉన్నప్పుడు తన జీవితంలో ఉన్న అనుభవాలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దాంట్లో మొదటి కోణాన్ని మనం చూసినట్టయితే రండి, దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం. ఆ కిచెన్లో ఉండేవారు చిన్నపిల్లల్ని పంపించండి అక్క. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా ఇటు పంపించేసేసేయండి అక్కడ. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం చదవండమ్మా. యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మొదటి మాట, సిమియోను మరణం కాని నిద్రలోకి వెళ్ళక మునుపు భూమి మీద తన జీవితంలో ఉన్న అనుభవాలు ఏంటంటే, మొదటి అనుభవం లేదా తన జీవితం ఎలా ఉందంటే, మొదటి మాటను మనం చూసినట్లయితే అతడు నీతిపరుడుగా ఉన్నాడు. తను ఎలా ఉన్నాడండి? నీతిపరుడు. చూడండి, సిమియోను యొక్క జీవితం చూసినట్లయితే నీతిపరుడుగా ఉంటూ వస్తున్నాడు. దేవుని యొక్క లేఖన భాగాన్ని జాగ్రత్త గమనించినట్లయితే నీతిమంతుడు, నీతిపరుడు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అనుభవం సిమియోనులో ఉంది భూమి మీద ఉన్నప్పుడు. ఏంటి అనుభవం? యేసు ప్రభువారు నీతిమంతుడు, నీతిపరుడు, ఇంకా చాలా విషయాలు యేసు ప్రభువారి గురించి ఉన్నాయి. కాబట్టి సిమియోను యొక్క జీవితంలో మరణం కాని నిద్రలోకి వెళ్ళక మునుపు సిమియోను ఎలా ఉన్నాడంటే, మొదటి మాట ఇక్కడ మనం చూస్తున్నాము, నీతిమంతుడు. ఎలా ఉన్నాడండి? నీతిమంతుడు. ఒక వాటిలో చెప్పాలంటే తన జీవితంలో ఎంతో నీతి కలిగిన వాడుగా జీవిస్తూ వస్తున్నాడు. అంటే దేవుడు చెప్పిన మాట, ప్రభు చెప్పినటువంటి మాట కొరకు, ప్రభు చెప్పినటువంటి లేఖన భాగాల కొరకు ఏం చేస్తున్నాడు? ఆ నీతి కలిగిన వాడుగా ఉన్నాడు. మీ ఇద్దరి దగ్గర బైబిల్ లేయి, మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ తెచ్చుకోవాలి కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టయితే సిమియోను యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. ఎలా ఉన్నాడండి? నీతిపరుడుగా. అంటే ఒక క్రైస్తవుడు, ఒక రక్షణ మారుమూసు బాప్తిసం పొందినటువంటి క్రైస్తవుడు, ప్రభు ఇచ్చే రక్షణ కన్నులారా చూసినటువంటి క్రైస్తవుడు, ప్రభు సకల జనుల కొరకు సిద్ధపరిచిన రక్షణ కన్నులారా చూచి ఆ రక్షణ అనుభవాన్ని పొందుకున్నటువంటి క్రైస్తవుడు ఒకరోజు సంఘంగా ఎత్తబడేటప్పుడు, ఒకరోజు సంఘంగా ఎత్తబడాలంటే, మరణం కాని నిద్రలో నుండి సంఘంగా లేపబడాలంటే, ఒకరోజు ప్రభు దగ్గరకు కొనుక్కోబడాలంటే, ఒకరోజు ప్రభు రాజ్యంలోకి వెళ్ళాలంటే, మరణం కాని నిద్రలో నుండి లేపబడాలంటే ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలా? నీతిమంతుడిగా ఉండాలి.
ప్రభువారు అంటాడు, నాలో లోపం ఉందని, నాలో పాపం ఉందని ఎవడైనాను స్థాపించగలరా అంటే అర్థం ఏంటి? మనందరిలో ఏదో ఒక లోపాలు ఉంటాయి, కానీ యేసు ప్రభువారిలో ఏ లోపం లేదు. అంటే ఆయన నీతిమంతుడు, ఆయన నీతి కలిగిన వాడుకుంటూ వచ్చాడు. ఈ లోకంలో, ఈ లోక యాత్ర క్రైస్తవ జీవితంలో, ఈ లోక విశ్వాస యాత్ర క్రైస్తవ జీవితంలో మనం ఎంత నీతిమంతులుగా అయితే జీవిస్తామో, ఎంత నీతిమంతులుగా అయితే భూమి మీద నివసిస్తూ వస్తామో, ఎంత నీతిమంతులుగా అయితే ప్రభు యొక్క బలలో పాల్గొంటామో, అంతగా మనకి, మన కుటుంబాలకి దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఒకరోజు సంఘముగా మనం ఎత్తబడతాం. కడబోరం రోగినప్పుడు, ఆ కడబోర శబ్దం వినబడినప్పుడు, కడబోరం రోగంగానే సంఘంగా ఏం చేస్తాం? మనం అందరం కూడా ఎత్తబడతాం. ఏం చేయబడతాం? ఇట్లా నువ్వు కూడా ఏం చేయబడతాం? ఎత్తబడతాం. కానీ ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే మొదటి మాటను మనం చూస్తున్నాం. మరణం కాని నిద్రలోకి వెళ్ళక మునుపు సిమియోను భూమి మీద ఎలాంటి జీవితం కలిగి ఉంటాడంటే, ఎలాంటి జీవితము? తన జీవితంలో ఉన్న ఒక అనుభవం ఏంటి? నీతిమంతుడు. ఎలాంటి అనుభవం ఉందండి? నీతిమంతుడి యొక్క అనుభవం. ఆ అనుభవం మనకు ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఈ లోకం విడిచిపెడతాం మనకు తెలియదు, ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్తాం మనకు తెలియదు, ఆ గడియైనా ఆ సమయమైనా మనకు తెలియదు. భక్తులు అంటాడు, అయ్యా నా మరణ దినాల్లోకి తెలియపరచు అంటారు. భక్తుడు నా మరణ దినాల్లోకి తెలియపరచు అంటాడు. కాబట్టి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు, నా చావు ఎప్పుడో నాకు తెలియపరిస్తే నేను సిద్ధపడతానని. కానీ అది చెప్పరు కదా ఆయన. మరణం తప్పించడం యెహోవా వశం ఉంది అంత మాత్రమే కాదు, మంటి నుండి మానవుని సృష్టించిన వాడు, మానవుల ప్రాణాన్ని పెట్టినవాడు ఆయనే, ఆ ప్రాణాన్ని తీసుకునేవాడు కూడా ఆయనే. నర్లారా తిరిగి రమ్మని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, ఎప్పుడు ఆయన స్వరం మనకు వినబడిద్దో తెలియదు, ఎప్పుడు మనం ఈ లోకం విడిచిపెడతామో తెలియదు, ఈ వారం వచ్చే వారం మందిరానికి వస్తామో రాదో కూడా తెలియదు, మనం భూమి మీద ఉంటామో లేదో తెలియదు. ఎందుకంటానంటే మనం పోవాలని, ఈ లోకం నుంచి పోవాలని కాదు, ఎప్పుడు ప్రభు పిలుస్తాడో తెలియదు. ఎప్పుడు ప్రభు పిలుస్తాడో తెలియనప్పుడు ప్రభు రాజ్యంకు వెళ్ళటం కొరకై, సంఘముగా ఎత్తబట్టడం కొరకై, ఒకవేళ భూమి మీద ఉన్నప్పుడే కడబోరం రోగితే ఈ భూమి మీద ఉంటాం ఇంకా మనం? చెప్పండి, భూమి మీద ఉంటామా? వెళ్ళాలి కదా ప్రభు రాజ్యానికి. అయితే ప్రభు దగ్గరికి అయితే కొనుక్కోబడాలి కదా. అందుకు మనం ఏం చేయాలా? ఎప్పుడుగా సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? నీతిమంతుడిగా సిద్ధపడి ఉండాలి. ఎలా సిద్ధపడి ఉండాలండి? నీతిమంతుడిగా. అంటే ఎప్పుడైతే నీతిమంతుడిగా మనం సిద్ధపడి ఉంటామో, ప్రభు స్వరం వినబడినప్పుడు, కడబోరం రోగినప్పుడు, ఆ శబ్దంలో సంఘముగా ప్రభు యొక్క స్వరక్తం ద్వారా కడగబడిన మనం, నీతిమంతులుగా ఉన్న మనం, నీతిమంతులుగా చేయబడిన మనం, నీతిమంతులుగా ప్రభు యొక్క బలలో పాల్గొనే మనం లేపబట్టం కొరకే నీతిమంతులుగా మనం జీవించాలి. ఎలా జీవించాలండి? ఎప్పుడైతే ఆ నీతిమంతులుగా మనం జీవించమో అప్పుడు మనము సంఘముగా ఎత్తబడలేము. ఒకవేళ ప్రభు దగ్గర కొనుక్కోబడినా పరలోక రాజ్యానికి వెళ్ళలేం. ఎక్కడికి వెళ్ళలేమండి? పరలోక రాజ్యానికి వెళ్ళలేం. ఇక మధ్యలోనే విడవబడతాం. ఆ విడవబాటు మనకు ఉండకూడదని, ఆ విడవబడే స్థితి మనకు ఉండకూడదని ఈరోజు సిమియోను యొక్క జీవితం ద్వారా మనకు దేవుడు మాట్లాడుతున్నాడు. సిమియోను ఎలాగైతే నీతిపరుడుగా, నీతిమంతుడుగా ఉన్నాడో, బలలో పాల్గొనే మన అందరం కూడా, ఒక సేవకుడేంది, విశ్వాసులేంది, ఎవరైనా సరే బలలో పాల్గొనే ప్రతి క్రైస్తవుడు నీతిమంతుడుగా బలలో చేవేయాలి. అలా నీతి మనలో లేనప్పుడు, అలా నీతిమంతులుగా మనం ఉండనప్పుడు, ఆ నీతిమంతులుగా చేయబడటం కొరకే ప్రభు రక్తం దగ్గరికి రావాలి. ప్రభు యొక్క రక్తము మన మీద ప్రోక్షించుకుని ఆ నీతిమంతులుగా చేయబడాలి. ఇప్పుడు చెప్పండి, ప్రభు రక్తం మన నీతిమంతులుగా చేసిద్దా చేయదా? చేసిద్దా? ఎక్కడ రాయబడి ఉంది? ఎక్కడ రాయబడి ఉంది చెప్పండి? బైబిల్లో రాయబడి ఉంది అంటారు. ఆ బైబిల్లోనే ఎక్కడ రాయబడి ఉంది? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పౌలు కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా పుట్టుక నుండి రక్షింపబడు. చాలా ఇప్పుడు చెప్పండి, నీతిమంతులుగా ఆయన ద్వారా తీర్చబడుతున్నాం లేదా? మరి అంతే. మరి అంటే మనం నీతిమంతులం కామన్నప్పుడు, మనలో ఏ నీతి లేనప్పుడు నీకెన్ని ఇవ్వాలి? ఇవ్వలేదా నీకు?
బుక్కులు తీసుకున్నాడా? అరే ఎందుకు అటు తీసుకున్నావు? సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే మిమ్మల్ని సండే స్కూల్ పంపాం, కానీ వర్షం వచ్చిందని ఈరోజు టెంట్ ఇలా అది పంపించేవాడు. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులారా, మన జీవితంలో మనం నీతిమంతులుగా ఉండాలి. ఎప్పుడైతే నీతిమంతులుగా లేమో అప్పుడు ప్రభు రక్తం దగ్గరికి వచ్చేయాలి. ప్రభు రక్తం దగ్గరికి వస్తే ప్రభు రక్తం ఏం చేస్తుంది? మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. యేసు ప్రభు రక్తం నీతిమంతులుగా చేస్తుంది. కాబట్టి రాబోతున్న ఉగ్రత నుండి మనం తప్పించబడుతున్నాం. ఈరోజు బలలో మనం పాల్గొంటున్నాం. ఎలా పాల్గొనాలా? నీతిమంతులు పాల్గొనాలి. నీతిమంతులుగా పాల్గొంటే నీకు నాకు వచ్చే ధన్యత ఏంటి? ఒకరోజు సంఘంగా నువ్వు ఎత్తబడినప్పుడు, ప్రభు దగ్గరికి కొనుక్కోబడినప్పుడు ఆ భయంకరమైన ఉగ్రత నీకు నాకు రాదు. ఆ రాకుండా ఉండటానికే యేసు ప్రభు రక్తం ఈ భూమి మీద మనకు సమీపంగా ఉంది. ఆ రక్తం ద్వారా మనం కడగబడితే, ఆ రక్తంలో ముంచబడితే, ఆ రక్తంలో కడగబడిన అనుభవం మనం ఉంటే, అప్పుడు బలలో పాల్గొంటే, ఓ రోజు ప్రభు వస్తే సంఘంగా మనం ఎత్తబడినప్పుడు ఏ ఉగ్రత మనకు లేకుండా దేవుని రాజ్యానికి మనం కొనుక్కోబడతాం. ఇప్పుడు అర్థమైందండి? అక్కడ మొదటి మాట ఏంటి? మొదటి మాట నీతిమంతుడిగా. సిమియోను యొక్క జీవితంలో భూమి మీద తన జీవితం యొక్క అనుభవాలు తాను ఎలా ఉన్నాడంటే నీతిమంతుడిగా ఉన్నాడు. అలా నీతిమంతుడిగా నీవు నేను ఈ భూమి మీద జీవించాలి. అలా లేకపోతే ప్రభు రక్తం దగ్గరికి వచ్చి, ప్రభా నీ రక్తంతో నన్ను కడిగి నీతిమంతుడిగా చేయ ప్రభు అని నీవు నేను అడిగినప్పుడు ప్రభు తన రక్తం ద్వారా మనల్ని కడిగి నీతిమంతులుగా చేసి ఓ రోజు ప్రభు వస్తే ఆ నీతిమంతులుగా మనల్ని లేపేవాడుగా, సంఘం ఎత్తబాటులో నీతిమంతులుగా మనం లేపబడేవారు ఉండేటట్టు ప్రభు సిద్ధపరుస్తాడు. ఇది మొదటి మాట. రెండో కోణం చూద్దాం రండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండెను. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద నుండెను. చాలా. ఇక రెండోదిగా మనం చూస్తూ వస్తున్నాం. సిమియోను మరణము కాని నిద్రలోకి వెళ్ళక మునుపు భూమి మీద ఉన్నప్పుడు తన జీవితం ఎలా ఉంది, తన జీవితంలో ఉన్న అనుభవాలు ఏంటంటే, ఒకటి నీతిమంతుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నీతిమంతుడు. రెండోదిగా ఎలా ఉన్నాడంటే భక్తిపరుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? భక్తి. సిమియోను యొక్క జీవితం మనకు నేర్పించేది ఏంటంటే భక్తి. ఇదే మాట అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ కూడా అంటాడు. ఏమంటాడు చూడండి. ఈ భక్తి ఉండటం ద్వారా ఏం జరుగుతుందో ఒక మాట చూడండి. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మళ్ళీ ఫస్ట్ ఈ లోకములు ఎలాగూ చాలు. ఎందుకు ఎలా ఉండాలి? మనం భక్తితో ఉండాలి. ఎందుకు ఉండాలి? పౌలే చెబుతాడు. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు. అంటే అర్థం ఏంటి? ప్రభు యొక్క ప్రత్యక్షత ఎక్కడ జరగబోతుంది? ప్రభు ప్రత్యక్షత మధ్యాకాశంలో ప్రభు ప్రత్యక్షత జరగబోతుంది. ప్రభు అక్కడ ప్రత్యక్షం కాబోతున్నాడు, మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనం ఎలా ఉండాలా? నీతితోనూ భక్తితోనూ ఉండాలంట. ఇప్పుడు సిమియోను ఎలా ఉన్నాడు? భక్తిపరుడే. అంటే ప్రభు రాకడ కొరకు సిమియోను సిద్ధంగా ఉన్నాడు. ఒకరోజు ప్రభు వస్తే, ఇప్పుడేమో పాపమును చంపడానికి వచ్చాడు. పాపమును చంపడానికి మొదట వచ్చాడు. ఈసారి పాపములో ఉండవారికి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. మీకు అర్థమైందండి? పాపమును చంపటానికి ఒకప్పుడు ఈ లోకానికి వచ్చాడు గొర్రెపిల్లగా స్వభావాన్ని ధరించుకుని. రెండోసారి పాపంలో ఉండవారిని చంపడానికి వస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలండి, అర్థమవుతుందండి? ఒకప్పుడు వచ్చాడు, మనలో ఉన్న పాపాన్ని చంపడానికి వచ్చాడు. మరలా రాబోతున్నాడు, మనలో ఉన్న పాపాన్ని బట్టి మనం తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఇంకా చెప్పమంటారు అర్థమయ్యే రీతిలో? ఒకప్పుడు మనం పాపులం, మన జీవితం మార్చి దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ సిద్ధపరచడానికి కొరకు ఈ లోకానికి వచ్చాడు. కలువరి శిలువలో చనిపోయి తిరిగి లేచాడు. ఆ శిలువ కార్యం మన జీవితంలో జరిగింది. దేవుని మందిరానికి వచ్చాం.
మళ్ళీ దారి తప్పిపోయిన మనకి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. ఇక ఎలా ఉండిద్ది అర్థం చేసుకోండి. ఎన్ని కోణాల్లో చెబుతూ వస్తున్నాయి. ఇంకా చాలా విషయాలు చెప్పాలి కాబట్టి అర్థం చేసుకోండి. కాబట్టి ప్రియులారా, మన జీవితాలు ఏంటంటే ఎప్పటికప్పుడు భక్తి కలిగిన వారికి ఉండాలి. ఎలా ఉండాలా? భక్తి కలిగిన వారికి. ప్రభు అక్కడ సమీపిస్తుంది. సంఘంగా నీవు నేను ఎత్తబడాలంటే భక్తి ఇంపార్టెంట్. మనలో భక్తి లేనప్పుడు, మనం భక్తి పరులుగా ఉండనప్పుడు ఓ రోజు సంఘంగా మనం ఎత్తబడలేం. మరణం కాని నిద్రలో ఉండా, సజీవులుగా ఉండా, దేవుని స్వరాన్ని కడబోరును విన్నా, మరణం కాని నిద్రలో నుండి మనం లేపబడినా, దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, ఆ పరలోక రాజ్యం నుంచి విడవబడకూడదంటే ఏం చేయాలా? భక్తి కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? భక్తి. ఈ రోజుల్లో భక్తి అంటే ఎలా ఉందంటే నీటి మీద బుడగ లాంటిది లాగా ఉంది. ఎలా ఉంది? నీటి మీద బుడగ లాంటిది. ఇంకా చెప్పాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి నేటి దినాల్లో ఉన్న భక్తి, అందరిలో కాదు కొందరిలో, ఎలా ఉందంటే వర్షం లాంటిది లాగా ఉంది. ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయిందో తెలియదు. అర్థమైందా? భక్తి కూడా అంతే, ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయిందో తెలియదు. ఇంకా వరదల లాంటిది కూడా భక్తి. ఒకేసారి సునామీలాగా వరదలాగా వచ్చేసింది. ఎక్కడ లేని భక్తి అంతా ఒకేసారి వచ్చింది. ఆ తర్వాత ఏ భక్తి ఉండదు. వరద వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేముంటాయి చెప్పండి? ఏముండవు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా. ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో, ఒక విశ్వాస యొక్క జీవితంలో భక్తి ఎలా ఉంటుంది? దేవుడు అంటే భక్తి, దేవుని మందిరం అంటే భక్తి, దేవుని సన్నిధి అంటే భక్తి, దేవుని రాజ్యం అంటే భక్తి, దేవుని రాజ్యం వెళ్ళడం కొరకే భక్తి కలిగి ఎలా సిద్ధపడాలో నేడు దినంలో మానవునికి అది లేదు. కానీ బైబిల్ అంటుంది కదా, భక్తి కలిగి మనం ఉండాలి. దేవుని రాజ్యం సమీపిస్తుంది. ఇన్ని దినాలు సంఘంగా నువ్వు సిద్ధపడుతున్నావు. ఇన్ని దినాలు రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది దేవుని రాజ్యం కొరకై సిద్ధపడ కొరకై ఉండవు. ఇప్పుడు ఆ ఏ రాజ్యం కొరకై సిద్ధపడుతున్నావు ఆ రాజ్యం రాబోతుంది. అతి త్వరలో దేవుని రాజ్యం సమీపించబోతుంది. ఇప్పుడు ఆ రాజ్యానికి వెళ్ళటం కొరకై నీతిమంతుడిగా ఉండాలా? రెండోదిగా భక్తి కలిగి ఉండాలి. సిమియోను యొక్క జీవితంలో భక్తి కలిగి ఉన్నాడు కాబట్టే ప్రభువుని చూడగలిగాడు. ప్రభువుని చూడగలుగుతూ వచ్చాడు. ఒకరోజు ప్రభువుని మనం కనులారా చూడాలంటే, దేవుని రాజ్యాన్ని కనులారా చూడాలంటే, ఆ మహోన్నతమైనది, ఘనమైనది, శ్రేష్టకరమైనది, సువర్ణముతో కూడినది, మేలుమి బంగారంతో సిద్ధపరచబడినటువంటి దేవుని యొక్క రాజ్యాన్ని మనం చూడాలంటే ఎలా ఉండాలా? ఒకటి నీతిమంతులుగా ఉండాలా, రెండు భక్తిపరులుగా ఉండాలా, మూడు కలజోడి ఇవన్నా. కాబట్టి ఒకటి నీతిమంతుడిగా ఉండాలా, రెండు భక్తిపరుడిగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో మనం దేవుని రాజ్యాన్ని కన్నులారా చూడగలుగుతాం. ఇప్పుడు చూడండి, నేను ఒక మాట చెబుతా. ఏంటో చెప్పండి. ఇప్పుడు ఈ మందిరాన్ని కన్నులారా చూడగలిగాం లేదా? ఎట్లుంది మీ కళ్ళకి? ఎట్లా ఉండా బాగుందని అంట. ఎట్లా ఉంది? ఇంకా చాలా పని ఉందిలేండి. వాక్యాలు రాపిచ్చి, లోపల వాక్యాలు పెట్టి, పెయింట్ వేసి, ఇంకా పెయింట్ వేయాల్సింది ఉంది, పెయింట్లు వేసి వాక్యాలు రాపిచ్చి అన్నీ నీట్గా చేస్తే ఇంకెట్టుండేది? ఇప్పుడు ఇదే బాగుందంటే ఇంకా వాక్యాలు పెడితే ఇంకెంత బాగుంటుంది చూడండి. ఇప్పుడు సపోజ్ మనం ఇవన్నీ సైడ్ వాల్స్ లేనప్పుడే మందిరానికి వాక్యాలు కడితే ఎంత అందం వచ్చింది డెడికేషన్ రోజు. ఇప్పుడు మామూలుగా వాక్యాలు పెడితే ఇంకెంత అందం ఉండేది. అంటే మనం భూమి మీద మనం కొంతకాలం దేవుణ్ణి ఆరాధించడానికి నిర్మించుకున్న మందిరమే ఇలా అందంగా ఉంటే, దేవుడు తన స్వహస్తాలతో నిర్మించే పరలోక రాజ్యం, మన కొరకై నిర్మిస్తున్నటువంటి తన ఇల్లు, మనకిచ్చే ఇల్లు ఇంకెంత బాగుంటే అర్థం చేసుకోండి. అక్కడికి వెళ్ళటానికి మనం ఎత్తబడాలి. అక్కడికి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలా చెప్పండి? ఎలా ఉండాలి? ఒకటి నీతిమంతుడిగా సిమియోను వలె ఉండాలి, రెండు భక్తి కలిగిన వారికి ఉండాలి. అప్పుడే ఆయన సువర్ణమైన రాజ్యంలో, ఆయన మహిమతో నింపబడిన రాజ్యంలో, ఆయన ఘనతతో నింపబడిన రాజ్యంలో, ఆయన ప్రసన్నతతో ఉన్న రాజ్యంలో మనం వెళ్ళగలుగుతాం. అలాంటి రాజ్యంలోకి వెళ్ళాలంటే ఒకటి నీతిమంతుడిగా ఉండాలి, రెండు భక్తి. మన భక్తి నీటి మీద బుడగలాగా కనబడినట్టు కనబడి ఆరిపోయేదిగా ఉండకూడదు, పగిలిపోయే బుడగలాగా ఉండకూడదు. మన భక్తి అంతసేపు కనబడి కొంతలో ఆవిరైపోయే భక్తిలాగా ఉండకూడదు. మన భక్తి ఎలా ఉండాలా? దేవుని మందిరంలో ఒక ఆదివారమే కాదు, ఒక సంఘ ప్రార్థనే కాదు, ఒక బైబిల్ స్టడీ కాదు, ఒక ఉపవాస ప్రార్థనే కాదు, ఒక వార కార్యక్రమాలే కాదు,
ప్రతి సమయంలో మనం దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. ఆ భక్తే ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు సంఘముగా నువ్వు ఎత్తబడిన తర్వాత నీలో ఉన్న భక్తిని బట్టి దేవుడు నీకు ఘనమైన ఆశీర్వాదాలు ఇచ్చి పరలోకానికి ఆహ్వానం పలుకుతాడు. పరలోకానికి ఆహ్వానం పలికేది ఎవరో చెప్పండి? ఎవరు చెప్పండి? పరలోకానికి మనం వెళ్తున్నప్పుడు ఆహ్వానం పలికేది ఎవరు? ఎవరు? పేతురు. మనం ఆయనకే ఇచ్చాడు కదా తాళం చెవులు, అందుకే ఆయనే స్వాగతం పలుకుతాడు, అయ్యా రా పరలోకానికి అని చెప్పని. ఎంత గొప్ప ధన్యత! అంత గొప్ప పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఎలా ఉండాలా? నీతిమంతులుగా భక్తి పరులుగా సుమియోను వలె ఉండాలి ఈ లోకంలో. అదే అంటారు చూసారా, అరే బ్రతికినంత కాలం రాజులాగా బ్రతికాడు అంటారు. ఎట బ్రతికాడు? రాజులాగా బ్రతికినంత కాలం ఇంకా చక్కగా బ్రతికాడు అంటాం. అదే క్రైస్తవ జీవితం అంటే. బ్రతికినంత కాలం నీతిమంతుడిగా ఉండాలి, బ్రతికినంత కాలం భక్తిపరుడిగా ఉండాలి. అదే మన క్రైస్తవ జీవితం అంటే. అలా ఉండి బలలో పాల్గొంటేనే నీ జీవితానికి పరలోకంలో ఒక అర్థం పరమార్థం కనపడింది. ఇక్కడ అలాంటి జీవితం కలిగి ఉండటం కొరకై సిద్ధపడాలా. అలాంటి నీతి భక్తి కలిగిన వారమే బలలో పాల్గొనాలి. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, దేవుని మీద ఎంత భక్తి ఉంది? ఆదివారం భక్త, సంఘ ప్రార్థన భక్త, అది మంగళవారం భక్త, గురువారం బైబిల్ స్టడీ భక్త, శనివారం ఉపవాస ప్రార్థన భక్త, అసలు ఎప్పుడన్నా ఒకసారి ఆ మందిరానికి వచ్చే భక్త, లేదా పరిపూర్ణంగా ఈరోజు నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి, దేవుని రాజ్యం కొరకు నేను సిద్ధపడాలి, ఈరోజు మందిరానికి వెళ్తున్నా వార కార్యక్రమంలో ఏ గుడికైనా, తర్వాత ఇంటికాడ కూడా నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలన్న భక్తితో మనం ఉండామా? ఏదో ఆదివారం అని మందిరానికి వస్తున్నామా? ప్రియులారా, నేను చెప్పే మాటలు మీ మనసుకు కొద్దిగా కఠినంగా ఉండొచ్చేమో, కానీ మీరు దేవుని రాజ్యానికి వెళ్ళాలి. అది నా కోరిక. ఏం చేయాలి? మీరు దేవుని రాజ్యానికి వెళ్ళాలి. నా మాటలు కొద్దిగా కఠినంగా మీకు అనిపించవచ్చు, కానీ మీరు దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఇంతగా మనం సిద్ధపడుతుంది దేని కొరకు చెప్పండి? మరి ఇంత ఒకరు సర్వలోకం సంపాదించుకుని దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం ఏముంది? రక్షణ ఉంది, మార్మోస్ ఉంది, బాప్తిస్మం ఉంది, విశ్వాస జీవితంలో నడుస్తూ వెళ్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, వాక్యం వింటున్నాం, ఆరాధన చేస్తున్నాం, బలలో పాల్గొంటున్నాం, సంఘ ప్రార్థనకు వస్తున్నాం, బైబిల్ స్టడీ, ఉపవాస ప్రార్థనలో అన్నీ ఉంటున్నాయి, కానీ నీతి లేదు, భక్తి లేదు. దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం ఏముంది చెప్పండి? అందుకే ఒకడు అన్నీ సంపాదించుకున్న లోపం ఏదుందో మనం పరీక్షించుకోవాలి. నేను ఎప్పుడూ కూడా నా జీవితంలో నేను అనుకునేది ఏంటో చెప్పమంటారా? చాలా వరకు నా జీవితంలో ఉన్న కొన్ని మర్మాలు ఉన్నాయి. ఏంటంటే, నాలో ఉన్న లోపాన్ని నేను ఎత్తుక్కుంటా. ప్రతిసారి ఏం ఎత్తుక్కుంటాను? నాలో ఉన్న లోపాలను ఎత్తుక్కుంటా. ప్రతి సందర్భంలో కూడా నాలో ఉన్న లోపాన్ని ఎత్తుక్కుంటా. ఏ లోపం ఉంది దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా? ఏ లోపం అడ్డుకు వస్తుంది? ఓ బాబు ఇటు రాలబడా, రెండు లోపలికే. ఇక్కడ నాలో ఉన్న లోపం ఏంటి? నేను దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా ప్రతిరోజు, ప్రతి ఉదయం, ప్రతి రాత్రి నన్ను నేను పరీక్షించుకుంటా. నేను దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా ఏదన్నా లోపం ఉందా? ఈ రాత్రి దేవుడు వస్తే దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఏదన్నా అడ్డుగా ఉండయా? ఒకవేళ పొద్దున లేసాం, ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో ప్రభు వస్తే దేవుని రాజ్యానికి వెళ్ళకుండా ఏమన్నా లోపాలు ఉండయా? ప్రతిరోజు నా క్రైస్తవ జీవితంలో ప్రతి ఉదయం నేను ప్రతి రాత్రి సరి చేసుకుంటా, పరీక్షించుకుంటా, నేను దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా ఏమన్నా అడ్డుకోండి అని. ఎందుకంటే చెప్పలేం. ఏదో బలహీనత, ఏదో ఒక ఆలోచన, అక్క చేసక్క ఇటురా, బ్రదర్స్ వైపు రావాక. కాబట్టి ఏదో ఒక బలహీనత మనకు అడ్డుగా రావచ్చు, అది దేవుని రాజ్యాన్ని ఆపేయచ్చు. ప్రతిరోజు నా జీవితాన్ని నేను పరీక్షించుకుంటాను. ప్రియులారా, మన అందరి కోరిక మందిరం కట్టుకోవటమే కాదు. ఇప్పుడు మందిరం అయిపోయింది, ఇక్కడి నుండి మన కోరిక ఏంటి? దేవుని రాజ్యం. ఇక మన కోరిక ఒకటే, మందిరం కావాలనుకున్నాం, చూసాం కళ్ళారా, సంతోషం. ఇక ఎక్కడి నుంచి మన కోరిక ఏముంది? దేవుని రాజ్యం, సంఘముగా ఎత్తబడాలి. ఇక అదే నా ఆలోచన, ఇంకొక ఆలోచన లేదు. పనులు చేసుకోండి, జాబులు చేసుకోండి, డ్యూటీలు చేసుకోండి, కాదని నేను అట్లా. కానీ దేవుని సమయం దేవునికి ఇవ్వాలా, దేవునిలో సిద్ధపాటుగానే ఉండాలి. దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాల్సిందే. ఏనాడు మీ ప్రభు వచ్చినో తెలియదు, ఏ జామును మీ ప్రభు వచ్చినో తెలియదు, కనుక సిద్ధముగా ఉండుడే. నీతిమంతులుగా సిద్ధంగా ఉండండి, భక్తిపరులాగా సిద్ధంగా ఉండండి. 3వ మాటను చూద్దామండి. లూకా సువార్త 3వ మాట, 2వ అధ్యాయం 26వ వచనం. అతడు ప్రభు యొక్క
క్రీస్తును చూడక మునుపు మరణం పొందాలని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోకి వచ్చాడు. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా అన్నాడు. చాలనా ఇక్కడ 26వ వచనం మనం చూసినట్లయితే ఒక మాట ఉంది. సుమియోను మరణము కాని నిద్రలోకి వెళ్ళకున్నప్పుడు భూమి మీద ఇలాంటి జీవితం జీవిస్తున్నాడు. తన జీవితంలో ఉన్న అనుభవాలు ఏంటంటే, మొదటిగా నీతిమంతుడు, మొదటిగా తాను నీతిమంతుడిగా ఉన్నాడు, 2 తాను భక్తిపరుడిగా ఉన్నాడు, 3 తాను ఎలా ఉన్నాడంటే, మూడో మాట ఎలా ఉన్నాడు, మూడో మాట తాను పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడిన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడిన వాడు. తనకు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తనకి బయలుపరిచాడు. ఏం బయలుపరిచాడు? నీవు ఖచ్చితంగా యేసు ప్రభువును చూసేంతవరకు నువ్వు చనిపోవు, ప్రభు యొక్క క్రీస్తుని నువ్వు చూసేంతవరకు కూడా మరణం కావు అని పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడుతున్నటువంటి వ్యక్తి తన జీవితంలో దేవుని కృపను బట్టి పరిశుద్ధాత్మ ద్వారా జరగబోయే దాన్ని బయలుపాటుని పొందుకున్నటువంటి వాడు. నిజంగా ఈ ధన్యత అందరికీ రాదు. కాబట్టి ఎందరో ఉండారు ఈ లోకంలో, ఎందరో ఉండారు లేరా? చాలామంది ఉండారు అక్కడ. యేసు ప్రభువారు జన్మించినప్పుడు కానీ, యేసు ప్రభువారు దేవాలయంలోనికి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున చేయటానికి ఆయనకి తీసుకొచ్చినప్పుడు ఎంతమంది లేరు అక్కడ? ఎంతమంది లేరు? చాలామంది ఉంటారు. ఆ దేవాలయం అంటేనే నిండిపోయి ఉండేది. మరి అంత గొప్ప మంది మధ్యలో సిమియోను ఒక్కడికే పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడటం ఏంటి? మీకు అర్థమైందండి? సిమియోను ఒక్కడే పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడినటువంటి వాడు. పరిశుద్ధాత్మ జరగబోయేదాన్ని బయలుపరుస్తుంది. బహుశా సిమియోను ముసలివాడై ఉండొచ్చు, సిమియోను వృద్ధాప్యులు ఉండొచ్చు, సిమియోను మరణ పంచుల్లో అయినా ఉండొచ్చు, మనకు తెలియదు. తాను ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రభు యొక్క వాక్యం తనతో మాట్లాడుతుంది. ప్రభు యొక్క క్రీస్తుని మటుకు నువ్వు చూసేంత వరకు మరణం కావు. పరిశుద్ధాత్మ బయలుపరుస్తుంది దేవుని యొక్క కృపను బట్టి తనకి. ఈ బయలుపాటు మనకు అవసరం. నేటి దినాల్లో ఒక మాట గుర్తుంచుకోండి, ప్రభు యొక్క క్రీస్తును చూచే అంతవరకు నీవు మరణము కావు అని చెప్పిన మాట సిమియోను నమ్మేడా నమ్మలేదా? ఏం చేశాడు? నమ్మాడు, విశ్వసించాడు. కాబట్టి విశ్వసించేవాడు ఏం చేస్తాడు? విశ్వసించిన వాడు కలవరపడ్డు. ఇప్పుడు సిమియోను అయ్యో ప్రభు చెప్పాడు, మరి నేను చచ్చిపోతానో ముందర చూస్తానో లేదని భయంతో ఉన్నాడా? యేసు ప్రభుని చూస్తాను చూడక చచ్చిపోతానని, చూసిన తర్వాత పోతామన్న కోణం అయితే ఉంది. నేను చూడకోకుండా చచ్చిపోతానేమో భయంతో ఉన్నాడా? ఎవరు? ధైర్యంగా ఉన్నాడు, విశ్వాసం ఉంది, దేవుడు చెప్పాడు కాబట్టి. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో రాయబడినటువంటి మాటను చూసినట్టే సిమియోను తన జీవితంలో మరణం కాని నిద్రలోకి వెళ్ళకముందు భూమి మీద ఎలా ఉన్నాడంటే, ఒక్క మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడిన వాడు, ఆ బయలుపాటునందు విశ్వసించిన వాడు. ఏదైతే దేవుడు బయలుపరిచాడో దాని యందు విశ్వాసం ఉంచాడు. ఈరోజు దేవుడు మనకు కూడా పరిశుద్ధాత్మ ద్వారా అనేక విషయాలు బయలుపరుస్తున్నాడు. ఎన్నో విషయాలు దేవుడు మనకు బయలుపరిచేవాడుకుంటున్నాడు. ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలో, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలో, పరిశుద్ధాత్మ అభిషేకంలో దేవుడు ఎన్నో కోణాల్లో దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. అనేకమైన విషయాలు బయలుపరుస్తలా, చాలా విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. కానీ ఆ బయలుపాటు మనం ఎంతవరకు విశ్వసిస్తున్నాం? దేవుడు మనకు బయలుపరిచే దాంట్లో ఎంతవరకు మనం విశ్వసిస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ఏంటండి?
దేవుడు మనకు బయలుపరిచే వాటి మీద ఎంతవరకు మనం విశ్వసిస్తున్నాం? సిమియోనుకి ఏదైతే బయలుపరిచాడో దేవుడు, వాటి యందు విశ్వాసం ఉంచాడు. ఆ మాటల యందు, ఆ పరిశుద్ధాత్ముడి యందు విశ్వాసం ఉంచాడు. మనకు దేవుడు బయలుపరిచే వాటి యందు మనం ఎంతవరకు విశ్వాసం ఉంచుతున్నాం? అసలు విశ్వాసం ఉంచితే విశ్వాసం కలిగిన వాడు కలవరపడ్డని వాక్యం అంట. ప్రియులారా, మనలో ఎంతవరకు విశ్వాసం ఉంది? పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన సేవకుల ద్వారా కానీ, తన దాసుల ద్వారా కానీ, తన పరిచారకుల ద్వారా కానీ అనేక కోణాల్లో వాక్యం ద్వారా వాక్యంలో ఉన్న మర్మాలు మనం ఎన్నడూ ఎప్పుడు విననటువంటి రీతిలో మర్మాలు బయటికి తీసుకొస్తున్నాడు దేవుడు. ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథమే కొత్త మర్మాలు బయటికి తీసుకొచ్చింది. ఎన్నిసార్లు అయినా సరే వాక్యం ధ్యానించిన వాక్యం ఎన్నిసార్లు ధ్యానించినా దాంట్లో కొత్త మర్మాలు వస్తాయే కానీ పాతే మనకు కనబడం. అంత గొప్ప మర్మాల్ని దేవుడు బయటికి తీసుకొస్తున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలో, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారమై, ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నో మర్మాలు దేవుడు మనకు జరుగుతున్నాయి కానీ జరగబోయేవి కానీ రాబోతున్నాయి కానీ ఒక రోజు మనకు ఏముండబోతుందో, పరలోక రాజ్యం ఏముండబోతుందో మర్మంతో కూడి అన్ని మనం బయలుపరుస్తున్నాడు. ఆ బయలుపాటు మీద ఎంత విశ్వాసం ఉంచుతున్నాం మనం? ఏంటండి చెప్పాలి. ఆ బయలుపాటు మీద ఎంత విశ్వాసం ఉంచుతున్నాం? ఈ చెప్పే మాటలన్నీ కూడా, మీకు ఇప్పుడు తెలియపరచబడే మాటలన్నీ కూడా ఏదో ఆషామాషిగా ఉన్నటువంటి మాటలు కాదు ఇవి. ఏదో చెప్పాలే, ఏదో ఒకటి దాని కాన్సెప్ట్ మీద చెప్పాలని చెప్పేది కాదు ఇది. ఇవన్నీ మర్మాలు. ఈ మర్మంతో కూడిన జీవితం మనకు అవసరం. దివారాత్రములు ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ఎలా ఉంటాడు? ధన్యుడు కాదు, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అది ప్రాముఖ్యత. ఈ మర్మాలే మనం ధ్యానిస్తున్నాం. అందుకే మనం ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాం. ప్రియులారా, మన జీవితంలో పరిశుద్ధాత్మ ఏదైతే మనకు బయలుపరుస్తుందో దాని అందు విశ్వాసం ఉంచాలి. ఏదో మందిరానికి వచ్చాం ఆదివారం, కష్టమైన ఇష్టమైన ఎవరో ఒకరు బలవంతంతోనో, భార్యనో భర్త బలవంతంతోనో, ఇంట్లో వాళ్ళ బలవంతంతోనో మందిరానికి వచ్చి ఉండొచ్చు. లేదా మనకై మనం దేవుని మందిరంకి వెళ్ళాలి వాళ్ళని మందిరానికి వచ్చి ఉండొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ రీతిలో మందిరానికి వచ్చినా దేవుడు నీకు ఏదైతే పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరుస్తున్నాడో వాటి అందు విశ్వాసం ఉంచు. విశ్వాసం ఉంచితే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటావు. ఓరో సంఘముగా నువ్వేం చేయబోతావు? నీవైనా నేనైనా ఎత్తబడతాం, దేవుని రాజ్యానికి కూడా వెళ్తాం. కాబట్టి సంఘం ఎత్తబాటులో పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన మాటలు ఎందుకు విశ్వాసం ఉంచాలి. వాళ్ళే ఎత్తబడతారు. ఎక్కడికి? పరలోక రాజ్యానికి. నీతిమంతులు ఎత్తబడతారు, భక్తి కలిగిన వారు ఎత్తబడతారు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వాటి యందు విశ్వాసం ఉంచిన వారు ఎత్తబడతారు దేవుని రాజ్యాన్ని. ఇదన్నమాట 3. ఇక 4వ విషయం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు సిమియోను అనే ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట ఇది? 4వ మాట. 4వ మాటను చూస్తున్నట్టయితే ప్రియులారా, ఏంటి మాట అంటే 4వదిగా ఏంటి మాట? సిమియోను యొక్క జీవితంలో మరణము కాని నిద్రలోకి వెళ్ళకమును భూమి మీద తాను ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడు? 1, నీతిమంతుడిగా ఉన్నాడు. 2, భక్తిపరుడు. 3, పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఏవైతే బయలుపరచబడి వాటి మీద విశ్వాసం ఉంచుతున్నవాడు. 4వదిగా పరిశుద్ధాత్మనే కలిగినవాడు. పరిశుద్ధాత్మ బయలుపరచడమే కాదు, పరిశుద్ధాత్మ అతడి మీద ఉంది. అక్కడ రాసి ఉందా లేదా? చదవండి. ఏమని రాయబడుతూ వచ్చిందండి? పరిశుద్ధాత్మ అతని మీద. సిమియోను యొక్క జీవితం ఏంటంటే పరిశుద్ధాత్మను కలిగిన వాడు. పోగొట్టుకోవట్లా. ఏం చేయట్లేదండి? పోగొట్టుకోవట్లా. పరిశుద్ధాత్మ ఎలాంటిది?
లూకాసు వార్త 12వ అధ్యాయము, బహుశా 12 వచనం పట్టుకుంటా చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 12 వచనం. మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలలో మీకు నేర్చున్నాను. పరిశుద్ధాత్మ ఏం చేస్తుందండి? మీరేమి చెప్పవలసింది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పును అని రాయబడుతూ వచ్చింది. ఇంకా పరిశుద్ధాత్ముడి గురించి ఏమని రాయబడుతూ వచ్చింది రండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. పరిశుద్ధాత్ముడు మనం ఏం మాట్లాడాలో నేర్పించేవాడు. రెండోదిగా పరిశుద్ధాత్ముడి గురించి ఏమని రాయబడుతూ వచ్చింది? యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. అది ఆత్మ ఏం చేస్తుంది? సరే, ఆత్మని లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, లోకము ఆయనను పొందనేరదు. సరే, లోకం గురించి ఆయన గురించి తర్వాత. ఆత్మ, ఈ ఆత్మ ఎలాంటిది? ఒకటి, మనం ఏం మాట్లాడాలో మనకు నేర్పించింది. రెండు, ఈ ఆత్మ ఎలాంటిది? ఇక్కడే రాయబడుతూ వచ్చింది చూడండి. సత్య స్వరూపయోగ ఆత్మ మీకు అనుకరించబడి, అంటే సత్య స్వరూపంలోకి, అంటే సత్య స్వరూపయోగ దేవుని యొక్క స్వరూపంలోకి తీసుకెళ్తుంది ఈ ఆత్మ. ఇంక పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది అన్నది చాలా విషయాలు బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఎన్ని విషయాలు? చాలా విషయాలు. చూడండి 26వ వచనం 11వ అధ్యాయం, క్షమించండి 14వ అధ్యాయం యోహాను సువార్త 26వ వచనం చదవండి. ఆదరణకర్త తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి పేరు మీద చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయను. అర్థమైందండి? పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? మొదటిగా మనం ఏం చెప్పాలో మన ద్వారా మాట్లాడిస్తుంది. రెండు, పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? సత్య స్వరూపయోగ దేవుని యొక్క స్వరూపంలో తీసుకొస్తుంది. మూడు, పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? ఆదరించేదిగా ఉంది, ఆదరణకర్త. నాలుగు, పరిశుద్ధాత్మ ఎలాంటిది? సమస్తను మనం బోధించేదిగా ఉంది. ఐదు, పరిశుద్ధాత్మ మనకు అన్నిటిని జ్ఞాపకం చేసేదిగా ఉంటుంది. ఏం చేస్తుందండి? దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలి, దేవుని రాజ్యానికి సిద్ధపడాలి, దేవుని రాజ్యం ఇవి ఉండయి, దేవుని రాజ్యంలో అవి ఉండయి, నువ్వు ఇవి పొందబోతున్నావు, వాడబారిన కిరీటం, మహిమా కిరీటం, ఇంకా ఇంకెన్నో కిరీటాలు ఉంటాయి, అవన్నీ నువ్వు పొందబోతున్నావని మనకి జ్ఞాపకం చేస్తుంది. మనలో ఉన్న బలహీనతలను కూడా జ్ఞాపకం చేసి మనకు సరి చేసుకోవడానికి జ్ఞాపకం చేసేది ఉంటుంది పరిశుద్ధాత్ముడు. అయితే బైబిల్లో ఇంకొక మాట రాయబడుతూ వచ్చింది. పరిశుద్ధాత్మను దుఃఖపరచు వారికి యుగమందైనను రాబో యుగమందైనను. ఇప్పుడు సిమియోను ఎలా ఉన్నాడు చెప్పండి? పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. అంటే సిమియోను ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తల్లా. తన ప్రవర్తన బట్టో, తన మాటను బట్టో, తన జీవితాన్ని బట్టో, తన యొక్క ఆలోచన బట్టో, తన ఉద్దేశాన్ని బట్టో, తాను జీవించే జీవితాన్ని బట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తల్లా. దుఃఖపరిచాడా? ఎప్పుడూ దుఃఖపరుస్తల్లా. పరిశుద్ధాత్మ తనలో ఉంది, తనలో ఉన్న పరిశుద్ధాత్మను ఏనాడు కూడా దుఃఖపరచుకోవట్లా. ఇంకా మనం చూడాల్సింది ఏంటంటే తెలుసండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే దేవునితో 300 సంవత్సరాలు నడిచిన వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? ఎవరు చెప్పండి? ఆనోకన్నా నోవాకన్నా ఎవరో ఒకరిని నేను డిసైడ్ చేసుకోవాలి. ఎవరు? హానోక్. ఓడగట్టింది ఎవరు? నోవా. కరెక్టేనా? వాళ్ళిద్దరి పేరు సుదీర్ఘంగా ఉంటాయిలేండి, అందుకని. ఓడగట్టింది ఎవరు? దేవునితో నడిచింది ఎవరు? 300 సంవత్సరాలు ఎలా నడిచాడు? 300 రోజులు కాదు, 300 రోజులు కాదు, 300 నెలలు కాదు, 300 నిమిషాలు కాదు, 300 సంవత్సరాలు ఎలా నడవగలుగుతూ వచ్చాడు. మనం ఒక వారం అంతా, ఆదివారం నుండి మరలా తిరిగి ఆదివారం వరకు దేవునితో నడవాలంటే ఖచ్చితంత సాగు అవుతుంది. మనకి ఎన్నో కష్టాలు అయిపోతున్నాయి దేవునితో నడవాలంటే. దేవునిలో నడవాలన్నా, దేవునితో నడవాలన్నా, దేవునితో నడుస్తూ వెళ్ళాలన్నా ఎంతో కష్టంగా ఉంటుంది మనకి. ఒక ప్రభుదినం నుండి మరొక ప్రభుదినం వరకు నడవాలంటే. మరి ఈ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 300 సంవత్సరాలు దేవునితో ఎలా నడవగలిగాడు? దేవుణ్ణి దుఃఖపరిచాడా? దేవుణ్ణి బాధపరిచాడా? దేవుని గాయపరిచాడా? పోనీ దేవుడు అతన్ని బట్టి ఏమైనా మనసులో బాధపడుతున్నాడా? లేదు. ఎందుకని? దేవుని దుఃఖపరిచే జీవితం తనలో లేదు. ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటున్నాడు. సిమియోను కూడా అదే.
తాను బ్రతికినంత కాలం పరిశుద్ధాత్మ తన మీద ఉంది కాబట్టి తను ఎలా ఉంటున్నాడు చెప్పండి, ఎలా ఉన్నాడు? పరిశుద్ధాత్మ తన మీద ఉన్న పరిశుద్ధాత్మను పోగొట్టుకోవట్లా. బైబిల్లో ఒక వ్యక్తి పోగొట్టుకుని అంచుల దాకా వెళ్ళాడు, తర్వాత ఏడుస్తున్నాడు. ఎవరా వ్యక్తి? బైబిల్లో ఒక వ్యక్తి పరిశుద్ధాత్మని పోగొట్టుకుని అంచుల దాకా వెళ్ళాడు, ఏడుస్తున్నాడు. పేతురా. ఏ ఊళ్ళో ఉన్నాడక్క? దావీదు. ఎవరు? దావీదు. అమ్మ తల్లి కుమార్తె చెప్పుకుంటే అట్ట పెద్దగా చెబితే మాకు వినపడింది కదా. ఎవరు? దావీదు. కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో దావీదు రాజు ఏమంటాడు? నా మీద ఉండని పరిశుద్ధాత్మను తొలగించవద్దంటాడు. చదవండి ఆ మాట. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం ఎన్నో వచనమమ్మా? 11వ వచనం. నీ సన్నిధానమున దోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. అది ఏమంటున్నాడండి? నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటి? దావీదు రాజు పరిశుద్ధాత్మను పోగొట్టుకుని అంచుల్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకు పరిశుద్ధాత్మను పోగొట్టుకుని అంచుల్లోకి వెళ్ళాడు చెప్పండి? దావీదు రాజు పరిశుద్ధాత్మను పోగొట్టుకుని అంచుల దాకా వెళ్ళవలసిన కారణం ఏంటి? నేత్రాశ. ఒకటి నేత్రాశ, 2 శరీర కోరికలు, 3 చేసిన పాపం, 4 రహస్యమైన జీవితం, 5 చెప్పగలుగుతారా? చంపేశాడు. ఎవరిని చంపారక్క అన్నా? ఉరియాని చంపేసేసారు. ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి చెప్పాలంటే దావీదు రాజు గురించి. అదే దేవుడు అతన్ని లోపాలుగా ఎంచలేదు, కానీ తన బలహీనతలను సరిచేసి దేవుడు తన హృదయానుసారుడిగా చేసుకున్నాడు. మనం కూడా అంతే. దావీదు రాజులోకి ఎన్నో బలహీనతలు ఉంటాయి, కానీ ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనం సరిచేసి తన హృదయానుసారులుగా చేసుకుంటాడు. దావీదు రాజు యొక్క జీవితంలో చేసిన తప్పులను బట్టి పరిశుద్ధాత్మను పోగొట్టుకుని అంచులాగా వెళ్ళిపోయాడు. అంత అంటే పరిశుద్ధాత్మను దుఃఖపరిచే అనుభవం దగ్గరికి వెళ్ళిపోయినా దావీదు రాజు ఆ తప్పును తెలుసుకున్నాడు. ప్రభువా, నేను పరిశుద్ధాత్మను దుఃఖపరిచే అనుభవానికి వచ్చేసా. కరెక్టే. నేను పరిశుద్ధాత్మను పోగొట్టుకోబోతున్నా. వద్దు అయ్యా, నీ పరిశుద్ధాత్మను నేను దుఃఖపరిచాను, నీ పరిశుద్ధాత్మను నేను గాయపరుస్తూ వచ్చాను, నా మీద ఉన్న నీ పరిశుద్ధాత్మను తొలగించొద్దు అయ్యా, పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వాడు నేనే అంటాడు కదా. దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఏమంటాడు? అయ్యా, గొర్రెల వంటి వీళ్ళు ఏం చేశారు? నేను నా ఇంటి వారిని పాపం చేసిన వారు, జనాన్ని లెక్కించమని సైన్యాన్ని లెక్కించమని చెప్పిన వాడు నేను, ఆ తప్పు చేసిన వాడు నేను. వీళ్ళు ఏం చేశారు? ప్రభా, వీరిని క్షమించు, అయితే నన్ను కూడా క్షమించు, నా మీద ఉన్న పరిశుద్ధాత్మను నీవు తీసేయద్దు. క్షణకావేశమే, క్షణం నిర్ణయమే జీవితం నష్టానికి మేలుకి రెండిటికి మెట్టు అయింది. క్షణకావేశం జీవితము నాశనం చేసుకోవచ్చు, క్షణం ఆలోచన జీవితాన్ని ఒక మెట్టు ఎదిగిచ్చింది. అర్థమవుతుందండి? క్షణం ఆవేశము జీవితం నష్టం చేసుకునేటట్టు తెచ్చింది. అది వ్యాపారంలో నష్టపోవచ్చు, లేదా కుటుంబాన్ని నష్టపోవచ్చు, లేదా ప్రాణాన్ని నష్టపోవచ్చు, లేదా ఇంకేదైనా నష్టపోవచ్చు. క్షణకావేశం, ఒక క్షణం ఆలోచన మన జీవితానికి ఎంతో ఒక మెట్టు ఎదిగేటట్టు చేసింది. ఆ క్షణంలోనే మన ఓర్పు ఉన్నది మనకి. యాకోబు పత్రికలో రాయబడుతూ వచ్చింది, మీకు ఓర్మి అవసరమై ఉంది. ఆవేశం వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు ఓర్పుతో ఆలోచించు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. ఆవేశంలో తీసుకునే నిర్ణయం ఎన్నో వాటికి దుఃఖాలు కారణమవుతుంది. ఎన్నో విషయాలు ఆవేశంతో తీసుకునే నిర్ణయం ఎన్నో దుఃఖాలు కారణమైంది. ఎంతో కోపం రాని ఓర్పుతో ఆలోచించే ఒక నిమిషం, అది నీ జీవితానికి ఎంతో మేలు. పరిశుద్ధాత్మని ఎంతైతే దుఃఖపరుస్తామో, ఒక క్షణం ఆవేశంతో, ఒక క్షణం మాత్రం చేసే తప్పుతో, ఒక క్షణం మాత్రంతో శరీర కోరికలు కానీ, నేత్రాశలు కానీ, జీవం డమ్మపోవటం కానీ, లేదా రహస్యంగా చేసే పాపాలు బట్టి కానీ
ఒక క్షణం మాత్రంలో మనం చేసే పాపాన్ని బట్టి పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నాం. మన మీద ఉన్న పరిశుద్ధాత్మను మనం దుఃఖపరిచినప్పుడు దేవుని రాజ్యానికి మనం వెళ్తామా? అసలు అవకాశం ఉందనుకుంటున్నారా? ఏముండదు. కానీ ఆ దేవుని రాజ్యాన్ని మనకి ఇవ్వటం కొరకై యేసు ప్రభువారిని ఈ లోకానికి దేవుడు పంపి, ఇంకా కలువరి శిలువలో తన కుమారుని యొక్క ప్రాణం పెట్టేటట్టు చేసి, ఆ కుమారుడు చనిపోయి తిరిగి లేచి ఆయన వెళ్ళకు మునుపు తన శరీరాన్ని తన రక్తాన్ని మనకిచ్చి, ఇది నా శరీరం, ఇది నా రక్తమైన కొత్త నిబంధన, మీరు దీన్ని తినప్పుడల్లా, దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పని ఆ యొక్క శరీరమును ఆ రక్తమును మనకు సమీపంగా ఉంచి ఈ లోకం నిడిచి పరమును కొనుపోబడుతూ వచ్చాడు యేసు ప్రభువారు. పరమునకు కొనుపోబడుతూ వచ్చాడు. కారణం ఏంటంటే మనం కూడా యేసు ప్రభులాగా దేవుని రాజ్యంలో ఉండాలని. యేసు ప్రభువారు అంటాడు, నా తండ్రి అంటే అనేక నివాస స్థలములు కలవు, లేని యెడల నేను మీతో చెబుతా. అంటే అర్థం ఏంటి? మన మీద ఉన్న పరిశుద్ధాత్మను మనం కాపాడుకున్నప్పుడు, దుఃఖపరచుకోకుండా కాపాడుకున్నప్పుడు, పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వాడికి క్షమాపణ లేదు, అంటే దేవుని రాజ్యం లేదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకోకుండా తన జీవితాన్ని కాపాడుకున్న వారికి యేసు ప్రభువారు సిద్ధపరిచిన స్థలములోకి మనం వెళ్తాం. కాబట్టి ఇప్పుడు సిమియోను ఎక్కడ ఉండబోతున్నాడండి? యేసు ప్రభువారు తన తండ్రి దగ్గర ఏదైతే నివాస స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడో సిమియోను కొరకు, అక్కడికి సిమియోను వెళ్తాడు. మరణంకారి నిద్రలో నుండి లేపబడి కడబోరం మ్రోగినప్పుడు సంఘముగా మరణంకారి నిద్ర నుంచి లేపబడి ఓ రోజు ఎక్కడికి వెళ్తున్నాడు? తన కొరకై యేసు ప్రభువారు తండ్రి దగ్గర సిద్ధపరిచిన స్థలములోకి వెళ్తున్నాడు. అలా వెళ్తానికి కారణం ఏంటి? తన మీద ఉన్న పరిశుద్ధాత్మని పోగొట్టుకోకుండా కాపాడుకున్నాడు. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా భయభక్తులు కలిగి అలా మనం కాపాడుకున్నప్పుడే మన జీవితానికి ఎన్నో మేళ్ళు ఉంటాయి, లేకపోతే నష్టపోతాం. ఇదెన్నో మాట 4.